అంతరించిపోతున్న సహజ వనరులను సంరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అయిన సోలార్ వంటి ఇతర వనరులను వినియోగించాలని ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ అసెట్ మేనేజర్ ప్రబుల్ సేన్ గుప్తా విజ్ఞప్తి చేశారు. అంతరించిపోతున్న సహజ వనరులను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అయిన సోలార్ వంటి ఇతర వనరులను వినియోగించాలని ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ అసెట్ మేనేజర్ ప్రబుల్ సేన్ గుప్తా విజ్ఞప్తి చేశారు. కాకినాడ రూరల్ మండలం రమణిపేట గ్రామం ఏపీఐఏసీ కాలనీలో గల ఓఎన్జీసీ హెచ్టీపీ కార్యాలయం వద్ద సాక్ష్యం కార్యక్రమంలో భాగంగా వాగ్దాన్ కార్యక్రమం జరిగింది. సాక్ష్యం చీఫ్ కోఆర్డినేటర్ అరుణ్ కుమార్ అధ్యక్షత వహించగా ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ అసెట్ మేనేజర్ ప్రబుల్ సేన్ గుప్తా ముఖ్య అతిథిగాను, హెడ్ ఫైనాన్స్ కిరణ్ విశిష్ట అతిథులుగాను, హెడ్ విజిలెన్స్ సోమశేఖర్ గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. తొలుత అతిథులు అసెట్ మేనేజర్ ప్రబుల్ సేన్ గుప్తా ఇంగ్లీష్లోను, కిరణ్ హిందీలోను, హెడ్ విజిలెన్స్ సోమశేఖర్ తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అసెట్ మేనేజర్ ప్రబుల్ సేన్ గుప్తా మాట్లాడుతూ రోజువారీ విద్యుత్ అవసరాల కోసం పునరుత్పాదక ఇంధన వనరులు అయిన సోలార్ వంటి ఇతర వనరులను వినియోగించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సాంప్రదాయ ఇంధన వనరుల వినియోగం తగ్గించి భావితరాలకు ఇంధన వనరులు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. అనంతరం వాగ్దాన్ కార్యక్రమాన్ని అసెట్ మేనేజర్ ప్రబుల్ సేన్ గుప్తా గాల్లోకి రంగురంగుల బెలూన్స్ విడిచిపెట్టి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 150 మంది ఓఎన్జీసీ అధికారులు, సిబ్బంది, మహిళలు, చిన్నారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓఎన్జీసీ కార్యాలయం వద్ద ప్రారంభమైన వాగ్దాన్ సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్, నాగమల్లి తోట జంక్షన్, జేఎన్టీయూ మీదుగా తిరిగి ఓఎన్జీసీ కార్యాలయానికి చేరుకుంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సాక్ష్యం కోఆర్డినేటర్ మహమ్మద్ రఫీ కృతజ్ఞతలు తెలిపారు. In fact, it's very heartening to see such a large participation early in the morning and also being a working day. And Sanrakshan Shamata Mahotsav is being celebrated to spread awareness about conservation of petroleum products, and it reminds us that this is a limited natural resource which we should use very wisely and also reduce the carbon footprint as far as possible. This in fact walking is a very good this thing because it saves petroleum and the same time it is healthy for all of us. So, and I congratulate the Saksham team for organizing such a wonderful walkathon, and I wish them all the success. Thank you. ఎక్కువ కాలం అందేలా ప్రయత్నిస్తామని హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. అదేవిధంగా మంచి పౌరులమై పెట్రోలియం ఉత్పత్తులను వృధాగా వినియోగించకుండా ఉండటానికి ప్రజలలో అవగాహన కల్పిస్తూ మెరుగైన వాతావరణాన్ని మరియు ఆరోగ్యకరమైన భారతదేశాన్ని మన భవిష్యత్ తరాలకు అందేలా దోహదపడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.